లోకరక్షకుడు, కరుణామయుడు, మన పాప విముక్తి కోసం తన ప్రాణాలనే త్యాగం చేసిన ఆ క్రీస్తు ప్రభువు శిలువ మరణాన్ని స్మరించుకుంటూ నేడు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సోదరులు భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే వేడుకలను జరుపుకుంటున్నారు. నూజివీడు నియోజకవర్గంలో పలు క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో పవిత్ర శుక్రవారాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నియోజకవర్గంలోని చర్చిలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించు అని శిలువపై పలికిన ఆ దేవుని మాటలను స్మరిస్తూ పాస్టర్లు దైవ సందేశాన్ని అందించారు. యేసు క్రీస్తు అనుభవించిన ఆ ఘోరమైన శ్రమలను, అవమానాలను గుర్తుకు తెచ్చుకుంటూ నూజివీడు వీధుల్లో భక్తులు శిలువ మార్గమును అనుసరించారు. చేత శిలువను ధరించి క్రీస్తు త్యాగాన్ని చాటిచెప్పే భక్తిగీతాలను ఆలపిస్తూ సాగిన ఈ ప్రార్థనలు అందరిలోనూ భక్తిభావాన్ని నింపాయి. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డారు. ఆయన పొందిన దెబ్బల ద్వారానే మనకు స్వస్థత కలుగుతుందని బైబిల్ వాక్యం సెలవిస్తోంది. ఆ నిత్యజీవుని కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకుంటూ క్రీస్తు త్యాగాన్ని స్మరిస్తూ నూజివీడులో భారీ శిలువయాత్ర జరిగింది. రెండవ స్థలము యేసు ప్రభువు స్లీవను మోయుట. యేసుక్రీస్తువా, మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఏలైనగా మీ తిరుస్లేవ చేత ఈ లోకమును రక్షించుదురే. యేసు ప్రభువు తన భుజముల మీద స్లీవని మోసుకొని సమయమున మనలను తలంచి తాను పొందబోవు పాటులను, మరణమును మన కొరకు తన పితకు సమర్పించుటను ధ్యానించుదుముగాక. కొంతసేపు ధ్యానము. నా రక్షకుడైన యేసువా, మరణ కాలము వరకు మీరు నాకు విధించి ఉండేటి దురితములను చేకొని నా పాపముల కొరకు ఉత్తరింపుగా మీకు ఒప్పగించుచున్నాను. స్లీవను మోసుకొని పోవుటలో మీరు అనుభవించిన పాటుల ఫలమును చూచి నేను నిండు ఓర్పుతోనూ పూర్ణ పరిత్యాగముతోనూ నా స్లీవను మోసుకొని పోవుటకు నాకు కావలసిన సహాయము దయచేయవలయునని మిమ్ము ప్రార్థించుచున్నాను. ఆమేన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఆహారం మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్మ శోధనయందు ప్రవేశింపనవక కీడుల నుండి మమ్మ రక్షింపము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఎప్పుడునో మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడునో ఎప్పుడునో సదాకాలం కలుగునుగాక. మా మీద దయగానుండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. మరణించిన విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని కృపచేత సమాధానమందు విశ్రమింతురుగాక. యేసుక్రీస్తు వధించబడి తన దివ్య రక్తమును తండ్రికి సమర్పించి మన పాపాల కోసం వెలనిచ్చి మన పాపాలు, శాపాలు, గాయాలను మార్పే నిమిత్తం అద్వితీయమైన తన కుమారుడైన యేసయ్యగా ఈ లోకానికి వచ్చి మన కోసం మనం పడవలసినటువంటి శ్రమలు, మనము పొందవలసిన దెబ్బలు, మనం అనుభవిస్తున్నటువంటి శాపాలు, మనం అనుభవిస్తున్నటువంటి తండ్రికి దూరమై, దేవునికి దూరమై బ్రతుకుతున్నటువంటి శాపగ్రస్తమైన జీవితాలను తిరిగి తండ్రితో ఐక్యం చేసి మనందరము రక్షించబడాలని దేవుడు మన కొరకై ఏర్పాటు చేసిన పరలోక భాగ్యాన్ని పొందుకోవాలని దానికి రక్త సమర్పణ, ప్రాణ సమర్పణ అవసరమైనటువంటి విషయాన్ని మనకు వేదాలు, బైబిల్ గ్రంథము చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. యేసుక్రీస్తు 5 గాయాలు పొందారు. 5 గాయాలు. శిరము మీద మండ కిరీటాన్ని ధరించారు, డొక్కలో ఆయన పొడవబడ్డారు,
3 మేకులతో సిలువలో వేలాడారు. ఈ 5 మేకులు లేక 5 గాయాలు మానవుడు 5 ఇంద్రియాలతో చేసినటువంటి పాపాలు. ఈ 5 ఇంద్రియాల ద్వారా చేసిన ప్రతి పాపాన్ని కూడా క్షమించే నిమిత్తం యేసుక్రీస్తు పాపుల కొరకై, పాపులను రక్షించే నిమిత్తమై ఈ లోకానికి వచ్చారు. ఆ సిలువలో మన కోసం ప్రాణం సమర్పించారు. ఒక మానవుని వల్ల పాపం ఈ లోకానికి వచ్చింది. ఆదాము అనే వ్యక్తి అవిధేయత చూపించి దేవుని ఆజ్ఞలను మీరి దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు. దేవుని కంటే దెయ్యాన్ని నమ్మాడు. అందుకనే మోసగించబడ్డాడు, పాపములో పడ్డాడు, దేవునికి దూరమైపోయాడు. ఒక మానవుడైన ఆదాము చేసిన పాపం వల్ల మానవ జాతి అంతా కూడా పాపములో పాలిభాగాన్ని పొంది పరలోకం నుంచి బయటికి గెంటి వేయబడినది. కానీ దేవుడు ప్రేమ కలిగిన వాడు. మానవులను ప్రేమించి వారు నరకానికి కాదు పరలోకానికి వెళ్ళడం కోసం, మధురమైనటువంటి జీవితాలను అనుభవించడం కోసం నేను వారి కోసం వచ్చానని మన తరపున మనలను శిక్షించగా మన శిక్షను తన మీద వేసుకుని మనము పొందవలసిన గాయాలు ఆయన భరించి, మనము పొందవలసినటువంటి ముళ్ళ కిరీటాన్ని ఆయన ధరించి మన కొరకై ప్రాణ భిక్ష పెట్టినటువంటి గొప్ప దేవుడు. ఆదాము పాపం వల్ల లోకానికి పాపం వస్తే యేసుక్రీస్తు అనే ఆ దివ్యమైన వ్యక్తి వల్ల, యేసుక్రీస్తు అనే దైవ కుమారుని వల్ల లోకానికి విముక్తి వచ్చింది.